ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు శోభా కిచెన్. నేను ఇవాళ చేయబోయే కర్రీ ఎగ్ మసాలా పులుసు. ఇందులో నేను 10 ఎగ్స్ పెట్టుకుంటున్నానండి. నేను వాటర్ పోసుకుంటున్నాను. ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. కొంచెం ఉప్పు వేయాలి. సీటు పెట్టి పొయ్యి మీద పెట్టుకోవాలి. ఒక 4 విజిల్ రావాలండి. ఇది 4 విజిల్ రావాలి. స్టవ్ ఆన్ చేసేయాలి. ఈ ఉడికే వార్తలో మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ పోసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. అందులో ఆనియన్స్, టమాటా, వేసుకొని మగ్గియాలండి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని మగ్గియాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. అందులో మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లో 3 స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. కొన్ని పిడికడని పల్లీలు వేసుకోవాలి. ఒక స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకోవాలి. రెండు స్పూన్ల కొబ్బరి పొడి వేసుకోవాలి. లైట్గా జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోవాలి. ఇది మిక్సీ పట్టుకోవాలి. ఇలా అవుతుందండి. మనము ప్రిపేర్ చేస్తున్న ఉల్లిగడ్డ, టమాటా మగ్గినాక అందులో వేయాలి. మగ్గనిచ్చినామంట నేను మనలో మగ్గనిచ్చిన మంచిగా మగ్గిందండి. చల్లార పెట్టుకున్నాము. చల్లార పెట్టుకున్నాక ఇది మిక్సీలో వేయాలి. ఒకసారి ఇది మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక ఒక గంటెడు కారం వేయండి. ఉప్పు వేసినాం, టమాటా ఉల్లిగడ్డలో ఉప్పు వేసినాం కాబట్టి ఇలా కొంచెం ఉప్పు వేసుకోండి. ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. పగన్ పెట్టుకోవాలి. ఇది కొంచెం వేడి కావాలి. 3 గంటల నూనె పోసుకుంటున్నా. ఆయిల్లో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కలమాకులు వేసుకోవాలి. మంచిగా గోలాలి. హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. హాఫ్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి.
ఇందులో ఎగ్స్ వేసుకోవాలి. అంతా మీడియంలో పెట్టుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టుకోవాలి, ఒక 5 minutes. మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, ఇందులో వేసుకోవాలి. ఇందులో వాటర్ పోసుకోవాలి. తగినంత వాటర్ పోసుకోవాలి. minutes మూత పెట్టుకోవాలి. కొంచెం పులుసు పోసుకోవాలి. టమాటాలు వేసినాక కూడా కొంచెం పులుసు పోసుకోవాలి, చాలా బాగుంటుంది. ఉప్పు సరిపోయిందా లేదా టేస్ట్ చేసి ఉప్పు పడుతుంది, నేను మళ్ళీ వేసుకుంటున్నా. ఇంకా 5 minutes ఉడకాలి. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ఫస్ట్ వేసినా మళ్ళీ కొంచెం వేసుకోవాలి పైనుంచి. ఇంకో 5 minutes ఉడకాలండి. మూత పెట్టుకుందాం. అయిందండి. స్టవ్ బంద్ చేసుకోవాలి. పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి. రెడీ అయ్యిందండి ఎగ్ మసాలా పులుసు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.